శ్రీ గురుభ్యో నమః. శ్రీరామకృష్ణుని జీవిత చరిత్ర మాస్టర్ ఈకే గారిచే రచింపబడినటువంటి ఈ గ్రంథము శ్రీరామకృష్ణ పరమహంస గారి జీవిత విశేషములను మనకు ఎంతో హృద్యముగా అనుభూతిప్రదంగా అందచేస్తుంది. అటువంటి ఈ గ్రంథమును మనము అధ్యయనం చేస్తూ ఉన్నాము. ఈరోజు హలధారి అనేటువంటి అధ్యాయంలోనికి మనము ప్రవేశిస్తూ ఉన్నాము. ఇహమును పూర్తిగా వీడి పరమునకై యత్నించువారు అరుదు. ఇహసుఖములను అనుభవించుచునే జపాదులను చేయుచు ఆత్మవంచనలో కాలము గడుపుకొనుచుందురు. ఎంత పాండిత్యమున్నను అంతఃశుద్ధి సున్న హలధారి అట్టివాడు. 8 ఏండ్లు రామకృష్ణుని సన్నిధిలో ఉండెను. ఇతడు వేదాంత శాస్త్ర పండితుడు. వైష్ణవుడయ్యును మధురుని కోరికపై కాళికార్చన మొనరించుచున్నాడు. అందలి పశుబలికి ఒల్లక పూజను హృదయపూర్వకముగా చేయకుండెను. కాళి అతనికి స్వప్నమున కనిపించి ఆలయము వీడుమనియు లేనిచో అతని కుమారుడు చనిపోవుననియు చెప్పెను. కొలది కాలమునకే అది సత్యమయ్యను. నాటి నుండి హలధారి రాధాగోవిందాలయ అర్చకుడయ్యను. అతడు భగవంతుని పగలు సాకారునిగను రాత్రి నిరాకారునిగను ధ్యానించును. ఒక పతిత వైష్ణవ స్త్రీతో సంబంధమును ఏర్పరచుకొని అతడు సాధనలు చేయుచున్నాడు. ఆ విషయమును ఎరిగి ఎల్లరూ అసహ్యించుకొనుచుండగా రామకృష్ణుడు మృదువుగా అతనిని మందలించెను. పశ్చాత్తాపమునకు బదులు ఆగ్రహము కలిగి అతడు నీ నోటి నుండి రక్తము ప్రవహించునుగాక అని రామకృష్ణుని శపించెను. ఆ కాలమున రామకృష్ణుడు హఠయోగ రహస్యముల ఉపదేశమై సాధించుచుండెను. అతని అంగిలియందు ఒక దురద కలిగి అందుండి చిక్కనై చిక్కుడాకు వంటి వాసన కలిగి రక్తము స్రవించసాగెను. రామకృష్ణుడు చాలా కలవరపడెను. హలధారి కూడా బాధపడి ఏడ్చెను. ఒక మహాయోగి అచ్చట ఉండెను. అతడది చూచి భయము లేదు, ఇది హఠయోగ సాధనలో ఒక స్థితి. సుషుమ్నా ద్వారము తెరుచుకొనగా శరీరమునందలి రక్తము తలకెక్కుచుండును. నోటి నుండి దారి చేసుకొని ఈవలకు వచ్చినది. తలకెక్కినచో మరలా తెలివి కలుగని జడ సమాధి స్థితి వచ్చేడిది. హలధారి శాపము ఇట్లు వరముగా పరిణమించినది అని చెప్పేటండి ఆయన. అక్కడ ఒక మహాయోగి ఉన్నారని చెప్పారు కదండి, ఆయన చెప్పేట ఇలా వరంలాగా నీకు పరిణమించింది అని చెప్పారట. హలధారికి రామకృష్ణుని సాధనా మార్గము అంతుపట్టదు, అర్థము కాదు. అన్నదాన సమయమున రామకృష్ణుడు అచ్చటి భిక్షకులను నారాయణ స్వరూపులుగా ఎంచి వారి ఎంగిలి ఇంచుక భుజించెను. కులభ్రష్టుడవైతివని హలధారి గేలి చేసెను. తన పాండిత్యముతో రామకృష్ణుని సిద్ధాంతములను విమర్శించుచు సందిగ్ధావస్థను కలిగింప యత్నించును. తనకు కనిపించిన దేవీ రూపము మిథ్యయేమో అని కలవరపడి రామకృష్ణుడు బాధపడుచుండగా ఒక దివ్యానుభూతి కలిగెను. గడ్డము గల ఒక సువర్ణమయ రూపము ప్రత్యక్షమై నాయన భావముఖమున ఉండుము అని చెప్పెను. దేవి కూడా కనిపించి అట్లే పలికెను అంటూ ఈ అంశం పూర్తి చేశారండి. తర్వాతి అంశము వివాహము. ఆ అంశంలోకి మనము ప్రవేశిస్తూ ఉన్నాం. కొంతకాలమునకు రామకృష్ణుని మానసిక స్థితిని గూర్చి చంద్రాదేవియు రామేశ్వరుడు ఏమియో విని వ్యాకులపడి యోచించి జన్మగ్రామమునకు రావించి చికిత్సయు భూతవైద్యము చేయింపసాగిరి. అంటే తల్లిగారు అన్నయ్య గారండి. వీళ్ళిద్దరూ ఆ జన్మగ్రామానికి రావించారు. భూతవైద్యులు చండా అను దేవతను ఆవాహనము చేసిరి. ఆమె ఇతనికి భూతావేశము కానీ జబ్బు కానీ లేదని వారికి తెలిపెను. ఆ దేవతను ఆవాహనం చేశారు కదండి, ఆ దేవత చెప్పిందట, ఈ రామకృష్ణ పరమహంస గారికి ఏ భూతావేశం లేదయ్యా, జబ్బు ఏమి లేదన్నదట. కాకపోతే పోక చెక్కలను ఎక్కువగా తినవలదని రామకృష్ణునకు హెచ్చరిక చేసెను. రామకృష్ణుడు కొంతకాలము శ్మశానమున తన సాధనములను నడుపసాగెను. అప్పటికి అతడు 23 ఏండ్ల యువకుడు, అంటే 23 ఏళ్ళండి అప్పటి వయస్సు. మహావిరక్తుడు.
ఇతడు సన్యాసి యగునని భయపడి ఎల్లరూ ఇతనిని సంసారిని చేయు మార్గమును అన్వేషించిరి. పెండ్లి చేసినచో ఇతడు మారునని అట్లు చేయ యత్నించుచుండిరి. రామకృష్ణుడు దానికి అంగీకరింపక యత్నమును భంగపరచును అనుకొనిరి. కానీ అతడు పెండ్లికి ఎదురుచూచు బాలకుని వలె ఉల్లాసము చూపెను. దేవీ సంకల్పమును అతడు ఎరుగును. అంటే అమ్మవారి సంకల్పం ఏంటో అతనికి తెలుసు. వీళ్ళు అనుకున్నారట మనం చేసే పెళ్లి ప్రయత్నాల్ని ఇతను ఒప్పుకోడు అనుకున్నారట. అతనేమన్నాడండి, తన వారితో ఇట్లా నేను ఎక్కడెక్కడో వెదకనేలా జయరామ వాటికి పోయి రామచంద్ర ముఖోపాధ్యాయ ఇంటికి ఏగుడు అట నాకై నిర్ణీతమైన వధువు కలదు అన విని వారు పోయి చూడగా నిజముగా అతనికి ఒక కుమార్తె ఉండెను. సంబంధము కూడా స్థిరపడినది. వధువు పేరు శారదామణీదేవి. రామేశ్వరుడు 300 రూపాయల శుల్కం ఇచ్చెను. అంటే అప్పట్లో కన్యాశుల్కం ఉన్నదండి. 300 రూపాయల శుల్కం ఇచ్చట అన్నగారు. వివాహ సమయమున చంద్రాదేవి లాహానగరము నుండి నగలు ఎరువు తెచ్చి కోడలికి అలంకరించెను. అప్పు తీసుకొచ్చారండి నగలు. కోడలికి పెట్టిందట అత్తగారు. మరలా నగలను రామకృష్ణుడు భార్య నిద్రించుచున్న వేళ తీసివేసి లాహాకు పంపెను. ఈ సంగతి నెరిగి శారద పినతండ్రి కోపించి పిల్లను ఇంటికి తీసుకొని పోయెను. భార్యను భరించుట ఎట్లా అను విషయమున మొదట రామకృష్ణుడు వ్యాకులపడెను గాని ఆమెయు తనవలే అన్నపానములు తినుచుండునని సమాధానపడెను. మళ్ళాంటి మనిషేగా అనుకున్నాడు. వివాహానంతరము అతడు 2 సంవత్సరములు కామర్పుకూర్లో నివసించెను. అత్తవారింట కొన్ని దినములు గడిపెను. అప్పుడు శారదాదేవి 7 ఏండ్ల బాలిక. భర్తకు చేయు ఉపచారములు చూచి ఎల్లరూ నవ్వుకొనిరట. మరలా 2 ఏండ్లైనంతనే రామకృష్ణుడు దక్షిణేశ్వరమునకు పోయెను అని తర్వాతి అంశంలోకి మనల్ని తీసుకెళ్తున్నారండి. తన్మయత్వము ఆ అంశం కూడా చెప్పుకొని ఈరోజు పూర్తి చేసుకుందాము. దక్షిణేశ్వరమునకు వచ్చినంతనే శ్రీరామకృష్ణుడు మరలా కాళీ పూజను నిర్వహింపసాగెను. కొలది దినములలోనే దివ్యోన్మత్తుడయ్యను. కుటుంబమంతయు దేవీ పూజలో విస్మృతమయ్యను. అహోరాత్రములు ఒకటే ధ్యానము. భావావేశమున వక్షస్థలము ఎర్రవారుట, వడలు మంటలు, విషయ వైముఖ్యము, నిద్రపట్టకుండుట మరలా గోచరింపసాగెను. ఈ విషయములు విని చంద్రాదేవి మిక్కిలి బాధపడెను. అంటే తల్లిగారండి. భగవద్ అనుగ్రహమును అర్థించి ప్రాయోపవేశమొనరించెను. శివుడు ప్రసన్నుడై అభయప్రదానము చేసెను. అంటే చనిపోదామనుకుందండి. శివుడు ప్రసన్నుడై అభయప్రదానం చేశాట. ఆమెకి ఏం కంగారు లేదమ్మా, భయపడవాకని చెప్పాట. రామకృష్ణునకు విచిత్ర స్థితులు పరంపరగా కలుగుచుండెను. ఆ తన్మయము తుఫాను వంటి స్థితి. ఏ బాహ్య సన్నికర్ష అయినను దేవినే జ్ఞప్తి యొనర్చుచుండెడిది. నీలి చీర తాల్చిన స్త్రీ ఒకనాడు పొగడ చెట్టు కడ కనిపించెను. ఆమె వేశ్య అయినను సీతాభావమునకు కారణమైనది. ఒక ఆంగ్లేయ బాలుడు కాలిపై కాలు వైచుకొని ఉండగా కృష్ణభావము స్ఫురించెను. సమాధి స్థితి సిద్ధించెను. ఒక్కొక్కప్పుడు భుజమున కర్రదాల్చి దేవాలయ ఆవరణమున తిరుగుబాడు. ఒక్కొక్కప్పుడు కుక్కపైనెక్కి కూర్చుండి పూరీ తినిపించుచు తాను తినుచుండును. సర్వం విష్ణుమయం జగత్ అను భావమునంది మట్టిగుంటలో నీటిని ఆచమించువాడు. జాతి మత భేదములు లేవు. హీనకులస్తులు వండిన వంటకములు తినువాడు. తల జడలు కట్టెను. పక్షులు తలపై వ్రాలి పూజాక్షతలు తినును. మేనిపై పాములు ప్రాకును. అతడు ధ్యానమును నిలిచినంతనే ఇతర చింతలు మానుమని ఒక త్రిశూల పాణియగు వ్యక్తి ఆజ్ఞాపించును. తన రూపముననే ఉన్న ఆ సన్యాసి తనలో నుండి వచ్చి సర్వ విషయములను బోధించువాడు. అతడు శరీరమున ప్రవేశించు వరకు యథాస్థితి లేదు. అతడు బోధించిన విషయములనే ఇతర మహనీయులు తర్వాత ఉపదేశించడివారు. శాస్త్రమర్యాదకై వారు గురువులుగా ఏర్పడిరి. అతని ధ్యానములోని భావావేశము ఇతరులు భరింపజాలరు. 6 ఏండ్ల వరకు కంటికొక కునుకైనను లేదు.
కాలమే స్ఫురించడిది కాదు, శరీరము తృణప్రాయముగా తోచెడిది. కాంచనాసక్తిని ధనాసక్తిని జయింప అతడొక సాధన చేసెను. కాంచనం అంటే బంగారం అండి. బంగారము, డబ్బులు, దీని మీద ఉండే ఆసక్తి, దీన్ని మనం జయించాలి, ఆ ఆసక్తిని జయించాలి. అందుకోసం ఒక సాధన చేశారట. ఏమిటండి ఆ సాధన? గంగా తీరమున కూర్చుండి ఒక చేత కొంత మట్టిని, ఇంకొక చేత కొన్ని రూపాయలను గ్రహించి వాని విలువలను మనస్సులో ఎంచుకొనుచు చేతులు మార్చుకొనుచు భగవత్ సాక్షాత్కారమునకు రెండును నిరర్ధకములే కదా అని గంగలో పారవేయును. సర్వ సమభావమునకై చందనమును మలమును సమభావమును స్పృశించును. మలమును నాలుకతో తాకును. అహంకార నిర్మూలనకై బిచ్చగాండ్ర ఎంగిలి ఆకులను ఆవల పారవైచును. వారు తినిన తావును శుభ్రపరచును. ఆలయ సేవకులు మల విసర్జన చేయు ప్రదేశమును అతడు తన జడలతో తుడిచి కడుగును. హరిజనులపై పరమ ఆదరము. కాళీదేవి తన ఇష్టదేవతే అయినను భగవంతుని నానారూపముల ఎడ సమభావము, అభేద దర్శనము అతడు వహించును. మహిమ్నా స్తోత్రము చదువుచు శివతత్వమున లీనమగును. వసారాలో తిరుగుచూ ఒకప్పుడు మధురుని కంటికి ఒక ప్రక్క దేవిగను మరి ఒక ప్రక్క పరమశివునిగను సాక్షాత్కరించి వానిని ధ్యానమగ్నుని చేయును. ఇట్లు రామకృష్ణుని ఆరాధనలో దేవి సాక్షాత్కరించు దినములలోనే రాసమణి రాణి రక్తగ్రహణి పీడితాయి దేవీ సాక్షాత్కారమందు స్థితిలో ప్రాణములు వీడెను. అనంతరము మధురుడు యాజమాన్యము వహించి రామకృష్ణునకు వశవర్తి అయి మెలుగుచూ ఉండెను. వాని ప్రయత్నములకు దోహదమిచ్చుచు యాత్రలకేగునప్పుడు ఇబ్బందులు లేకుండగను చూచుకొనుచుండెను. సాధనలకు వలయు సామగ్రినంతయు ఏర్పరచును. మధురునియందు ఆదరము కలిగి ఉన్నను ధర్మములు తెలుపుటయందును మందలించుటయందును నిష్కర్షయే. రామకృష్ణ పరమహంస గారు మధురుడంటే ఆదరమే, కానీ ధర్మాలు తెలిపేటప్పుడు కానీ మందలించేటప్పుడు కానీ మొహమాటం ఏం లేదటండి, నిష్కర్షయే అంటున్నారు. అనుదినము మధురుడు రామకృష్ణుని సారటుపై తన ఇంటికి సంగడికి కొనిపోవును. విలువల గల వస్త్రములు పాత్రలు కొనిపెట్టును. కానీ రామకృష్ణుడు మాత్రము వాని యందు అనాసక్తుడు. ఒకప్పుడు మాత్రము అతనికి జరీవలువ హుక్కాలపై మనసు పోయినది, కానీ ఒక మారు తీర్చుకొనుటతో తీరిపోయినది. బంగారు మొలత్రాడుపై వాంఛ కలిగినది, ధరించి తీసివైచెను. ఒకమారు సందేశ్ మిఠాయిపై మనసు పోయినది, ఎక్కువగా తినెను, జబ్బు చేసినది. వాంఛలున్నంత వరకు ముక్తి రాదు, తీర్చుకొని త్వరగా త్రెంచి వేయవలెను. పెద్ద కామములను మాత్రము తీర్చుకొనుటకు దిగినచో మానడు. అందుచే తొలుతనే మూలచ్ఛేదము చేయవలెను. పెద్ద పెద్ద కామాలు ఉన్నాయండి, అవి తీర్చుకోవటానికి దిగామంటే ఇంకా మానటం ఉండదు. అందువల్ల మొదట్లోనే మూలచ్ఛేదం చేయాలి అంటున్నారు. జుధురుని కుటుంబ పురోహితుడు చంద్రహాల్దారు తనకు రామకృష్ణుడు పోటీ వచ్చుచుండెననియు అతని తన్మయత్వమంతయు నటన అనియు ఎంచి ఒకనాడు మధురుని ఇంట తన్మయమున ఉన్న రామకృష్ణుని జోళ్లతో తన్నెను. రామకృష్ణుడు చెలింపలేదు. అనతి కాలములో హాల్దారు పదభ్రష్టుడయ్యను అంటూ ఈ అధ్యాయాన్ని పూర్తి చేశారండి. మనం కూడా ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాము. తర్వాతి ఎపిసోడ్లో భైరవి బ్రాహ్మణి అనే అధ్యాయంలోనికి మనము ప్రవేశిస్తాము అని సవినయముగా మనవి చేసుకుంటూ స్వస్తి. వాసుదేవా.